సాయన్న తన అపరమేధావితనాన్ని అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో దొరికేస్తాడు, విపరీతంగా ట్రోల్ కూడా చేస్తూ ఉంటాడు. అయితే మధ్యలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే ఎలివేషన్లు ఎలా ఉంటాయంటే చాలా విపరీతంగా ఉంటాయండి. అసలు నమ్మశక్యంగా ఉండవు. జగన్ అనేవాడు సామాన్య ప్రజలకి ఏదో చేసేసాడు, సంక్షేమ పథకాల ద్వారాగా లక్షల కోట్ల రూపాయలు పనిచేసాడు, ఏకంగా డబ్బుకు లోటు లేకుండా చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ 5 సంవత్సరాలు కూడా అసలు సామాన్య ప్రజలు పనికి వెళ్ళే వాళ్ళు కాదు, పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కూర్చోపెట్టి పెంచి పోషించేసాడు అనే విధంగా ఎలివేషన్లు ఉంటాయండి. చూడండి, ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాం, ఆయన ఎప్పుడు మాట్లాడినా అలాగే అంటాడు. జగన్ అనేవాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా నాశనం చేశాడో అదే విధంగా సర్వనాశనం చేస్తాడో, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి ఉండదు. సో తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి పైన సడన్గా సాయానికి ఎంత ప్రేమ ఎందుకు వచ్చేసింది? సడన్గా ఏమీ కాదు, జనరల్గా ఉండేదే. అయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలివేషన్ ఏంటో ఒకసారి వినిపిస్తామనండి. వైసీపీని తిట్టండి, జగన్ అనేటటువంటి వాడు 15 సంవత్సరాలు మనం వదలడు. పదే 15 సంవత్సరాలు అనేది ఎందుకంటున్నారు? ఒక్కసారి జగన్ 5 ఏళ్లలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలితం 15 సంవత్సరాల పాటు వీళ్ళు కలిసి ఉంటే గానీ కంట్రోల్ చేయలేరు. అప్పటికి పదే ఈ గొడ్డళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడి జగన్ మీద ద్వేషం పెంచి వదిలిపెట్టారు. 15 ఏళ్ళు కష్టపడితే గానీ అతను తీసుకొచ్చిన నవరత్నాలు ఇంపాక్ట్ నుంచి బయటపడలేదు. ఏది ఇంపాక్ట్ నాకు అర్థం కావట్లా. ఏం సాధించాడు నవరత్నాల ద్వారాగా? ఏం చేశాడయ్యా? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సంక్షేమ పథకాల ద్వారాగా జరుగుద్దా, డెవలప్మెంట్ ద్వారాగా జరుగుద్దా? నాకు అర్థం కావట్లేదు. సాయన్న, నువ్వు జర్నలిస్టు కదా, కొన్ని సందర్భాల్లో ఈ తెలివితేటలతో నువ్వు జర్నలిస్ట్ ఎలాగయ్యావా అని చెప్పేసి కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి మాకు. 15 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఇంపాక్ట్ లేదు, తోటకూర కట్ట లేదు, తీసుకొచ్చి సచ్చింది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా జగన్ అనే వ్యక్తి సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారాగా అంత అద్భుతమైన ఇది చూపించి ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? చిన్న సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు ఎవడో ఏదో చెప్తే నమ్మేంత పిచ్చోళ్ళు అయితే జనాలు కాదు. ఒకవేళ మంచి చేస్తే మంచి చేశారని చెప్పేసి చెప్పుకుంటారు, చెడు చేస్తే చెడు చేశారని చెప్పుకుంటారు. ఇంపాక్ట్ క్రియేట్ చేసేటండి. ఇలా మాట్లాడితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటాను అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి పైన ద్వేషం కక్కేస్తున్నారండి. ద్వేషం ఏమీ కాదండి, గొడ్డలని చెప్పేసి మేము అనలేదండి, వాళ్ళు క్రియేట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాసి విష ప్రచారం చేసి సింపతితో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గొప్పోడనో, లేదంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ చూసో ఓట్లు వేయలేదండి ఎవడో కూడా. వాళ్ళు చేసిన విష ప్రచారంతో సింపతితోటి కోడికత్తి డ్రామా సింపతి, గొడ్లపోటు సింపతి, అలాగే విజయమ్మ గారి ప్రచారం, షర్మిల గారి ప్రచారం, లేని పింక్ డైమండ్ ఉందని చెప్పేసి అదొక రకమైన ప్రచారం, అలాగే అమరావతిలో 6,17,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి పుస్తకం, అదొక విష ప్రచారం. ఇన్నిటితో కలుపుకొని ఒక సింపతితో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నా అని అడుక్కుంటే సింపతితో 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. అధికారం చేతిలోకి రాగానే అన్న రామోలా ఉండే అన్న అపరిచితుడైపోయి నా బొచ్చు పీకలేరు, నా ఇంటికి పీకలేరు, నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఫైనల్, నేను రాష్ట్రాన్ని రివర్స్లో తీసుకెళ్ళిపోతానని చెప్పేసి గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అన్నిటిని కూడా రద్దు చేసేసాడు. అప్పుడు మొదలైంది మోత, కరెంటు బిల్లుల మోత, చుక్కలు కనబడిపోయినాయి మొత్తం ఒక్కొక్కడికి కూడా. 300 వచ్చే కరెంటు బిల్లు చక్కగా 2,000, 1,500, 3,000, మే నెలలో వచ్చిందంటే కనుక వేల రూపాయలు వచ్చేసేది. ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి తీసుకొచ్చాడు. అక్కడ మొదలైంది. పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నాడు, 500 కోట్ల రూపాయలు మిగిల్చేస్తున్నాను అన్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి. పోలవరం నిర్మాణ ఖర్చు మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరాయింతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు నువ్వేలా మిగిల్చేస్తున్నావు అని చెప్పేసి అప్పుడు మాట్లాడాము మేము. ఏం చేశాడు? 5 ఏళ్ల కాలం పాటు పోలవరాన్ని నాశనం చేసి పెట్టేశాడు. అమరావతిలో అవినీతి అన్నాడు, సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశాడు, ఆ సంస్థను తరిమేశాడు. అలాగే అమరావతి ప్రాంతంలో ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాళ్ళనే తరిమేశారు. 3 రాజధానులు అన్నాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. పోయింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు, వాటితో చేసుకున్న ఒప్పందాలు, వాటికి కేటాయించిన భూములు,
అన్నిటిని రద్దు చేసి విశాఖపట్నాన్ని మొత్తం ఖాళీ చేసి పెట్టి నేను విశాఖపట్నంలో మా వాళ్ళకి మాత్రమే భూములు కేటాయించాలని చెప్పేసి అని అనుకున్నాడు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ కూడా పారిపోయే పరిస్థితి. ఏం చేశాడు? నిరుద్యోగ యువతకి ఉపాధి గురించి ఏమైనా ఆలోచించాడా? పరిశ్రమలను తీసుకొచ్చాడా? ఎక్కడైనా తట్ట మట్టేసాడా? ఒక రోడ్డు వేసాడా? ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టిసచ్చాడా? ఏం చేసాడు? పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అప్పు చేసి పనిచేయడమా? అప్పులు ఎలా తీర్చాలండి? మళ్ళీ ఎవరు తీర్చాలి? అన్నిటికంటే దరిద్రం ఏంటి చెప్పనా? ఇసుక. సామాన్యులకి సాధారణంగా గోదావరి జిల్లాలో ఎవరికి కూడా ఇసుక కొరత అంటే నవ్వుతారు, మామూలుగా నవ్వరు. గోదావరి జిల్లాలో అలాంటిది మా గోదావరి జిల్లా మాకు ఇసుక దొరికేది కాదు. సాధారణంగా పొద్దున్న ఫోన్ చేస్తే మధ్యాహ్నానికి ఇసుక వచ్చుద్ది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక కోసం నానా పాట్లు 5,000 రూపాయలు ఉండే 2 యూనిట్లు బండి 10,000కి 15,000కి 20,000 రూపాయలకి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా దొరికేది కాదు. అలాంటి పరిపాలన తీసుకొచ్చాడు. ఇక మద్యం గురించి అయితే చెప్పుకోవసరం లేదు. ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేసాడు. ప్రభుత్వం మద్యం దుకాణాలే, డిజిటల్ పేమెంట్లు లేవు, మళ్ళీ ఓన్లీ క్యాష్. ఏంట్రా అంటే దానికి సమాధానాలు లేవు. ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారంటే మరి అది అవినీతి కాదా? ఇవన్నీ ప్రజలు చూడలేదా? ఇప్పుడు సామాన్య ప్రజలపైన ఇంపాక్ట్ పడే అంశాలు కొన్ని ఉంటాయి, వాటిని టచ్ చేయకూడదు. అందులో మొదటిది ఇసుక ఒక్కటి షార్టేజ్ వచ్చిందంటే కనుక అన్ని రంగాలు, ఒకటని కాదు, అన్ని రంగాల్లో కూడా కుదేలైపోతాయి ఒక్క ఇసుక వల్ల. ఆ ఇసుకని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, దాన్ని దావేదారులకు అంటకట్టాడు. ప్రభుత్వమే ఇసుక అమ్మేస్తుంది అన్నాడు. ఏం చేశారు? ఇసుక దొరకకుండా చేశారు. ఇసుకని కృత్రిమ కొరతగా సృష్టించారు. ఇసుకని ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ఇసుక ఫ్రీగా వదిలేశారు. ఎక్కడైనా సరే ఇసుక దొరకట్లేదు అనే పదం వినబడుతుందండి? ఎక్కడైనా సరే లేదు. చక్కగా తెచ్చుకుంటున్నారు, వెళ్తున్నారు, చక్కగా జరుగుతున్నాయి అన్నీ కూడా. పరిపాలనా విధానాలు వేటి గురించి ఇది ఉండాలి, అవగాహన ఉండి సవ్వాలి. ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేశారు. అది మీరు అనవసరంగా ఈ భజన కార్యక్రమాలకు తగ్గించైతే బాగుంటుందండి. సాయి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేదంటే కూటమి నాయకులు మేము కలిసి ఉంటాం 10-15 ఏళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద పోటుగాడునో, ఎరగేసేసాడేనో, ప్రజలకు ఏదో మేలు చేసేసాడేనో. ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఎందుకు వదులుకుంటారండి? సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు నీకు నేను మంచి చేశాను వ్యక్తిగతంగా, పోనీ అనుకున్నాం కాసేపు, నా గురించి ఎవడో లేదు పో నువ్వే నాకు మంచి చేసావు, పోనీ నీ గురించి ఎవడో ఏదో చెప్తే నేను నమ్మేస్తానంటే నీ గురించి నాకు తెలీదు నువ్వు ఎలా అంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి మంచి చేసుంటే సామాన్య ప్రజలకి తెలియదండి. మంచి చేసిన వాళ్ళు ఎందుకు ఓడించుకుంటారండి? మీ బుద్ధి బుర్ర జ్ఞానం లేకపోతే కానీ. అర్థమవుతుందా మీకు ఏమైనా? ఈ ఎలివేషన్లకు తగ్గించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏదో ఎరగదీసేస్తాడని కాదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటాం, కలిసి పోటీ చేస్తాం అనేది జగన్మోహన్ రెడ్డిని చూసో, లేదంటే పెద్ద పోటుగాడనో ఒత్తి ఎరగదీసేస్తాడనో కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే రాష్ట్రం నాశనం అయిపోతాని, రాష్ట్రాన్ని అధపాతాలను తీసుకెళ్ళిపోతున్నాడు. రాష్ట్రంలో కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ఒక పరిశ్రమ ఉండట్లేదు, ఉండనివ్వట్లేదు. ఎంతసేపు పప్పు బెల్లాలాగా పనిచేద్దాం, ప్రజలంతా కూడా మనం ఇచ్చే సంక్షేమ పథకాలపైనే ఆధారపడి బతకాలనే ఆలోచనతో పరిపాలిస్తున్నాడు. ఏదైనా ఒక బటన్ కూడా ఒక బిందు పాలు వేయించేసుకోవడం, ఏదైనా ఒక బటన్ కూడా ఒక బిందు పాలు వేయించేసుకోవడం, ఫోటో పెట్టి నటు రోడ్డు మీద ఒక ఫోటో పెట్టి ఒక బిందు పాలు వేయించేసుకుని ఆ వీడియోలు అంతా కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో తిప్పేయడం. పరిపాలన అంటే అది కాదండి. పరిపాలన అంటే సామాన్య ప్రజలకి ఆర్థికంగా బలపరచగలగాలి. పథకాలు ఇచ్చేసి 15,000 రూపాయలు ఇచ్చేసి ఆర్థికంగా బలపరచడం అంటే చెప్పుతో కొడతారు. సరే, ఉపాధి కల్పించాలి. నిరుద్యోగ యువతకి ఉపాధి, పని లేనోడికి పని కల్పిస్తే వాడు సంపాదించుకుంటాడు. నెలకు 15,000 20,000 సంపాదించుకుంటాడు. దానికి తోడు పరిశ్రమలు తీసుకురావాలి, పని కల్పించాలి. ఉపాధి కలిగిన చోట, అంటే ఉపాధి దొరికిన చోట ఆటోమేటిక్గా అందరూ డెవలప్మెంట్ అవుతారు, అందరూ బాగుపడతారు. ఇవాళ చూడు హైదరాబాదు, ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు రోజుకి. ఎందుకు? హైదరాబాద్లో ఎవడు దిగినా సరే వాడికి పని దొరుకుద్ది. ఉపాధి అది కావాల్సింది మనకి అది కావాలి. అది దొరికిన రోజున, అది వచ్చిన రోజున ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుద్ది. సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ బాగుపడినట్టు చరిత్రలో ఇది కావాలంటే నువ్వు ఎక్కడైనా హిస్టరీ చూసుకో, హిస్టరీ చూడు. కావాలంటే
పథకాల ద్వారాగా బాగుపడరు. అది నువ్వైనా నేనైనా రాష్ట్ర ప్రభుత్వాల దాకా వద్దండి. వ్యక్తిగతంగా పోనీ మా కుటుంబం అయినా మీ కుటుంబం అయినా పోనీ మన జీవితాల్లోనే చూసుకుందాం. నేను కష్టపడి పని చేసుకొని సంపాదిస్తే నేను బాగుపడతానా, లేదంటే అప్పులు చేసుకుని తింటే బాగుపడతానా? ఈ రెండింటికి సమాధానం చెప్పి ఎక్కువేమొద్దు. జర్నలిస్టులు కదా మీరు. సాధారణంగా ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం ముందుకెళ్ళాలి, ఆ కుటుంబం ఆర్థికంగా పైకి రావాలి. ఆ కుటుంబంలో అందరూ కష్టపడితేనే కదా. లేదు అప్పులు తెచ్చుకొని తింటా కూర్చుంటే వాళ్ళు అప్పుల పాలు అయిపోరా. రేపొద్దున తీర్చాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. అలాగే రాష్ట్రం కూడా అప్పుల పాలు అయ్యింది అనుకోండి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు గట్టా అమ్ముకోవాలి. అప్పుడు మన రాష్ట్రం నిజంగానే దివాలా తీసిద్ది. అప్పుడు ఏమాత్రం తెలివితేటలు మీరు జర్నలిస్ట్ ఎట్టగయ్యారండి సాయి గారు? మాకు అర్థం కావట్లా. ఇంక ఇలాంటి మాటలు మానేస్తే బాగుంటుంది.